నమస్తే అందరికి, నేను మీ నిఖిల్. ముందుగా మన గోవర్ధన్ పర్వత పూజ సిరీస్ పార్ట్ 1 ఎవరైతే చూడలేదో పార్ట్ 1 చూసొచ్చి ఇది చూడండి, ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. సో వెల్కమ్ టు గోవర్ధన్ గిరి పర్వత పూజ సిరీస్ పార్ట్ 2. ఎప్పుడైతే యజ్ఞం సరిగ్గా జరిపించకపోతే ఇంద్రుడు కోపాగ్నికి అందరూ కారణమవుతారు అని నందమహారాజ్ చెప్తాడో, అప్పుడు శ్రీకృష్ణుడు ఇంద్రుడి అహంకారాన్ని ఎలా అయినా దించాలి, ఇంద్రుడికి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అనే కారణంతోనే బృందావన వాసులు అందరి దగ్గరికి వెళ్ళి నాకు యాగం జరిపించడం నాకు ఇష్టం లేదు అని ఇంద్రుడు కావాలని కోపం తెప్పించడం కోసం అలా చెప్తాడు. దానికి అక్కడున్న బృందావన వాసులందరూ, కృష్ణ నువ్వు చిన్నపిల్లాడివి, నీకు యజ్ఞం కోసం, యాగాల కోసం, పూజల కోసం, ఆచారాల కోసం ఏ మాత్రం తెలియదు అని కృష్ణుడి మాటలను వాళ్ళు లెక్క చేయరు. అప్పుడు ఆ చిన్ని కృష్ణుడు, నేను చెప్పేది ఒక్కసారి వినండి, అప్పటికి నా మాటలు మీకు సరైనవి కాదు అనిపిస్తే మీ మాటకి నేను అస్సలు అడ్డు చెప్పను అని అనడంతోనే బృందావన వాసులందరూ అసలు కృష్ణుడు ఏం చెప్తాడా అని చెప్పి ఆసక్తికి ఎదురు చూస్తూ ఉంటారు.